హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓనం సెలబ్రేషన్స్కి అయితే నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళు మలయాళీస్ అనమాట. వాళ్ళు కేరళ వాళ్ళు కాబట్టి ఓనం అనే సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు. ఇక్కడ బయట చూడండి, చెట్లు ఇలా పెట్టారు. చెట్లు అంటే చాలా బాగా పెంచుతారు, చాలా మెయింటైన్ చేస్తుంది తను. ఇక్కడ బయట చూస్తున్నారా, ఫ్లవర్స్తో ఇలా డిజైన్ అయితే చేశారు. ఇంకా మావాడైతే తిరుగుతూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ 4 కలర్స్ ఫ్లవర్స్తో అయితే ఇలా చేశారు డిజైను. పింక్, వైట్, పర్పుల్, ఎల్లో డిజైన్ అయితే చాలా బాగా చేశారు కదా ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా తన ఇంట్లో అయితే ఇలా చెట్లను అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంటి చుట్టూ అయితే చెట్లు ఇలా ఉంటాయి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద చూడండి, ఫ్లవర్స్ని అయితే ఇలా పెట్టింది. చూడగానే చాలా ముద్దుగా అనిపించాయి. సో నేనైతే ఒక హ్యాండ్ పెట్టేసి ఒక పిక్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇటు సైడ్ ఇలా బుద్ధుడిని అయితే పెట్టారు. బుద్ధుడు ఇంట్లో ఉంటే చాలా మంచిదని చాలామంది అంటుంటారు కదా. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇలా సైడ్కి అనేది పెట్టేశారు. ఏం చేశారు ఏంటి అనేది నేను చూపిస్తాను తర్వాత. చూడండి, నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిష్ అక్వేరియం ఉంటుంది. చిన్న చిన్న ఫిష్లు అనేది ఉన్నాయి. 4 కలర్స్, మొత్తం ఆరెంజ్ 3 ఉన్నాయి, చిన్నది ఒకటి ఉంది, ఇక్కడ ఎల్లో ఒకటి ఉంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఇది మినీ అక్వేరియం అనమాట. ఇది చిన్న అక్వేరియం. ఇంకా మా వాడైతే సోఫా పైన కూర్చొని, కార్లు అయితే దొరికేసాయి, ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. మా అత్తమ్మ అయితే అందరికీ హాయ్ చెప్పేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇలా నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ బనానా చిప్స్, గీ, ఇలా పికిల్స్ అనేది ముందుగా ప్రిపేర్ చేసినవి కాదు, ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటారంట. ఇంక ఇక్కడ చూడండి, మునక్కాయ, బనానా ఇది కలిపి కర్రీ అయితే చేశారు. ఇక్కడ వైట్గా కనబడుతుంది కదా, అది ఆవాలు, పెరుగు, దోసకాయ అంట, చట్నీ టైప్ అది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పింక్ కనిపిస్తుందా, ఈ పింక్ అనేది బీట్రూటు, పెరుగు, ఆవాలు వేసి చట్నీ చేస్తారంట కేరళలో. ఇవన్నీ కేరళ ఐటమ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. అన్నీ ఇక్కడ కొబ్బరితో అనేది ప్రిపేర్ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా, ఇది రెడ్ రైస్. దీన్ని కేరళలో ఫేమస్ అంట. ఈరోజు చాలా బాగా చేస్తారంట. ఈ కేరళలో 5 days అనేది ఇలా సెలబ్రేషన్స్ అనేది, ఓనం సెలబ్రేషన్స్ జరుగుతాయంట. చూడండి, ఆకంతా ఫుల్ అయిపోయింది, తినటానికి కడుపు నిండిపోయింది చూడగానే. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంది రైస్లోకి. ఇంకా చూడండి, నేనైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. ఓనం సారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.